పంచమి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని వారి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ తమ్మిన వెంకటేశ్వరరావు, చిన్ని వాసుస్వామి, కొల్లేపర కృష్ణారావు, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి. వసంత పంచమి సందర్భంగా మన గురువాయిగూడెం రోడ్ అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులందరూ కూడా సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరుపుకుంటున్నారు. అలాగే దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషంగా పూజలు జరుపబడతాయి. ప్రతి నెల ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్ప స్వామికి విశేష హోమాలు, అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుపబడతాయి. ఈ పూజా కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు గురువాయిగూడెంలో చేస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా మన కమిటీ వారు ప్రజల కోసం ఏర్పాటు చేసిన బాలలు బాలికలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు. నిజంగా కన్నుల పండుగగా ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేసి జంగారెడ్డి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చక్కగా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేస్తుంటే వీళ్ళతో పాటు నా మనవరాలు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించినప్పుడు నిజంగా కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇలా కార్యక్రమాలు మంచి హిందూ మత సాంప్రదాయ ప్రకారం చక్కగా కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని చక్కగా జంగారెడ్డి ప్రజలు తరించేటట్టు చేయడం ఈ కమిటీ వారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఈ వసంత పంచమి రోజు అలాగే సరస్వతీదేవి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలబాలికలు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. అక్షరాభ్యాసం చేస్తుంటే వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు, మంచి రాజకీయ భవిష్యత్తు, మంచి హోదాలో ఉండాలని ఆ భగవంతుడిని వారి తరపున నేను ప్రార్థిస్తున్నాను. గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి పురస్కరించుకొని బాలబాలికలచే వేలాదిగా మరి ఇక్కడ అక్షరాభ్యాసాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి నెల కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అలాగే వసంత పంచమి కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా మన అమ్మవారి దేవస్థానం ఇక్కడ కట్టినందుకు కారణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి పాత్రలు కండి. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు గాన ప్రతి ఒక్క భక్తులు గమనించి ప్రతిరోజు వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి